ఇప్పటివరకు ఉన్న హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. నేటి నుంచి భాగ్యనగర్లో భారత్ సమ్మిట్, వివిధ రంగాల్లో నిపుణులు ఆహ్వానించనున్న భట్టి. నేడు హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్, గెలుపుపై భరోసాతో ఉన్న బీజేపీ ఎంఐఎం. ఏపీలో దుర్మార్గమైన రెడ్ బుక్ పాలన సాగుతుంది. ధైర్యంగా నిలబడి వైసీపీ శ్రేణులకు జగన్ సెల్యూట్. బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ ఏమైంది? సంపద సృష్టి ఎక్కడన్న వైసీపీ నేత బుగ్గన. నాయి బ్రాహ్మణులకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ గుడ్ న్యూస్, భృతిని 25,000కు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు. విశాఖలో చంద్రమౌళి కుటుంబానికి పవన్ పరామర్శ, ఏకతాటిపై ఉండాల్సిన సమయమన్న జనసేనాని. జగన్మోహన్ రెడ్డి వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నా, పార్టీకి ఎప్పుడూ ద్రోహం చేయలేదన్న దువ్వాడ. హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీకి హైకోర్టు నోటీసులు, బెట్టింగ్ ప్రమోషన్స్ పై వివరణ కోరిన న్యాయస్థానం. భూదాన్ భూముల అక్రమాలు జరిగాయని పిటిషన్, ప్రభుత్వం, సిబిఐ, ఈడీ ప్రతివాదులకు నోటీసులు. నిఘా వ్యవస్థ బీజేపీ కోసమే పనిచేస్తుంది, పెహల్గాం దాడి కేంద్ర వైఫల్యమే అన్న షర్మిల. ఉగ్రదాడికి మూల్యం చెల్లించుకోక తప్పదు, ఊహించని శిక్ష విధిస్తామన్న మోడీ మాస్ వార్నింగ్. ఉగ్రవాదంపై కఠిన చర్యలు, అఖిలపక్షం భేటీలో కేంద్రం హామీ. రాష్ట్రపతితో అమిత్ షా, జయశంకర్ భేటీ, బార్డర్ మూసివేత, సింధు జలాల ఒప్పందం రద్దుపై చర్చ. ఏ చర్యకైనా ఫుల్ సపోర్ట్ ఇస్తాం, ఉగ్రవాద నిర్మూలనకు మద్దతిస్తామన్న రాహుల్. పాక్ను ఒంటరి చేసేలా మద్దతు కూడగడుతున్న భారత్, విదేశీ దౌత్యవేత్తలతో సౌత్ బ్లాక్ లో కీలక సమావేశం. నేడు జమ్మూ కాశ్మీర్ కు రాహుల్ గాంధీ, ఉగ్రదాడిలో గాయపడిన వారికి పరామర్శ. ఉగ్రదాడి నేపథ్యంలో ముస్లింలకు ఓవైసీ కీలక పిలుపు, నేటి ప్రార్థనలకు నల్ల బ్యాడ్జీలతో వెళ్లాలని విజ్ఞప్తి.